హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో రీలోడ్ ఈవెంట్ అంటే ఈవెంట్ తర్వాత జరిగే అప్డేట్స్తో. నిన్న ఈవెంట్ అయిపోయింది, సో ఈరోజు అప్డేట్స్ మస్త్ అన్నట్టు. ఇప్పుడు దాకా ఉన్న ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ వల్ల మేము కూడా చెప్తూనే ఉన్నాం, మీరు కూడా చూస్తూనే ఉన్నారు, అలా 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 షో నడుస్తూ ఉండే. కానీ ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. కొత్త అంటే కొత్త కాదు, ఈ సీజన్కి కొత్త, బట్ కాకపోతే వీళ్ళు ఆల్రెడీ పాత సీజన్లో వచ్చి పోయిన వాళ్ళే. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఇంటి కళ ఎట్లుందో చెప్పుకుందాం. అసలు మామూలుగా లేదు, పిచ్ ఎక్కిచ్చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఈ సీజన్ అరే వాయ్ ఇట్లా పోతుంది ఇట్లా పోతుంది ఇట్లా పోతుంది అన్నారో అవి చూసి అనుకుంటా బిగ్ బాస్ ఈ సీజన్ని మళ్ళీ ఇట్లా టర్న్ చేసి ఇక ఇట్లానే పోతుంది. వచ్చినప్పటి నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అసలు దుమ్ము రేపుతున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ అసలు అవాక్కై ఉన్నారు. అసలు ఒక్కరి ముఖం మీద కూడా కళ లేకుండా పోయింది. అందరూ డల్ అయిపోయారు. ఓకే, వీళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు కొత్తోళ్ళు, సో వీళ్ళు వాళ్ళని వెల్కమింగ్ గా ఉండి వాళ్ళని అసలు వీళ్ళు ఎక్కువగా కొంచెం చూపించుకోవాలి, ఓకే 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 అన్నట్టుగా. బట్ అట్లా జరగట్లేదు. వీళ్ళేమో కంప్లీట్ గా డల్ అయిపోయారు అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ ఏమో చింపేస్తున్నారు. సో ఈరోజు నిన్న వచ్చారు వాళ్ళు, ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ ఉంది. బట్ దానికంటే ముందు అసలు హౌస్ లో ఏం జరిగింది, వచ్చిన కొత్త కంటెస్టెంట్స్, ఇక పాత కంటెస్టెంట్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు 2 రోజులు. కొంచెం 2 రోజులు అంటే ఏంది, ఒక రోజే ఏం చేయలే. ఇక కొత్త కంటెస్టెంట్స్ ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంపాక్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఉంది, ఏం పడింది, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు నేను మర్చిపోలేడు ఎలా, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అంటే యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ అండి. నేను ఇంకా 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 వీడియోస్ చేస్తాను. షార్ట్ వీడియోస్, ఆన్ పాయింట్ కంటెంట్ ఎంతున్నా కూడా దాన్ని షార్ట్గానే చేసి చెప్తాను, చిన్నగానే చెప్తాను. అండ్ వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో మంచి మాట ఉంటుంది, ఆ మంచి మాట వినండి, దాన్ని ఫాలో చేయండి. డెఫినెట్గా అది మీకు యూస్ఫుల్, మా ఊరికి, గల్లీకి, దేశానికి, స్టేట్కి, అందరికీ యూస్ఫుల్ అది. సో ప్రతి మంచి మాట మీద కాన్సన్ట్రేట్ చేసి విని దాన్ని ఫాలో చేయడానికి ట్రై గైస్. హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ ఫాలో ఇట్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ హౌస్ కంటెస్టెంట్స్ ఏం స్ట్రాటజీ వాడుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎవరి గురించి ఏం అనుకుంటున్నారు, కొత్త వాళ్ళలో వాళ్ళకి ఎవరు స్ట్రాంగ్గా అనిపించారు, వాళ్ళకి ఎవరైతే వీక్గా అనిపించారో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ అయితే వీళ్ళు ఒకటి గెలిచిండ్రు, బెడ్రూమ్ అండ్ రేషన్ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ చేతిలో ఉంది. సో దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసారు, ఇచ్చేసారు ఓకే అనేసి. బట్ రేషన్ దగ్గర కొంచెం అటు ఇటు నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం లోపల. బట్ దానికంటే ముందు వీళ్ళ గ్రూప్ డిస్కషన్ జరిగింది, కూర్చొని అందరూ బెడ్రూమ్లో కూర్చొని ఎగ్జిస్టింగ్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుకున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ అంటున్నాడు కూర్చొని అక్కడ, గోక్కొని ఎవరైనా గొడవకేస్తే వెళ్ళిపోవడమే. అసలు సినిమా డైలాగులు నడుస్తున్నాయి అన్నట్టు, ఎవరైనా గొడవకి వస్తే వెళ్ళిపోవడమే, అందరు రెడీగా ఉండాలి. వీళ్ళు ఎట్లున్నారంటే ఇక అటాకింగ్ మోడ్లో ఉన్నాం. ఆల్రెడీ చెప్పారు కదా బిగ్ బాస్ తుఫాన్ వస్తుంది, దాన్ని కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాలి, దాన్ని తట్టుకునే శక్తి ఉండాలన్నారు కదా. సో వాళ్ళ తప్పేం లేదు, మేము లోపల ఉన్నా కూడా అట్లానే ఉంటాం. సో అదే మైండ్ సెట్తో గట్టిగా ఉన్నారన్నట్టు అందరు. వీళ్ళు ఓకే ఓకే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇట్లున్నారు వీళ్ళు. సో అదే నడుస్తుంది. సో ఇక వాళ్ళ నిఖిల్ చెప్తున్నాను, అందరు వింటున్నారు కూర్చొని అక్కడ. ఏంటంటే గౌతమ్ స్ట్రాంగ్ గానే ఉన్నాడు, బట్ ఇక్కడ నుంచి డమ్ అని చెప్పిండు, డైరెక్ట్ డమ్ అని యూజ్ చేసిండు. ఇక మిగతా వాళ్ళందరూ కలిసిపోయారు కదా, డమ్ అని యూజ్ చేయకు, వేరే వర్డ్ ఏమైనా యూజ్ చేయి, అది వద్దులే అన్నట్టుగా వేరే వాళ్ళు చెప్తున్నారు. అండ్ దాని తర్వాత మెహబూబ్ ని స్ట్రాంగ్ గా కన్సిడర్ చేశారు వాళ్ళు. నిఖిల్ చెప్తుంటూ మెహబూబ్ ఏదైతే చాలా స్ట్రాంగ్ అని చెప్పారు, చూడ్డానికి కూడా స్ట్రాంగ్ గా కనబడుతున్నాడు. మనం కూడా చెప్పుకున్నాం మెహబూబ్ ముగ్గురు ఇటు పై పోళ్ళని నెట్టుకొని వెళ్ళిపోతాడు, అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాడు మెహబూబ్, అందులో డౌటే లేదు. హరి తను చాలా అంటే చాలా స్మార్ట్ అని మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. హరితేజ, ప్రియా గారు
అట్లా 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 పోతుంటుంది పక్కన సమ్ టైమ్. సో హరితేజ స్మార్ట్, అది మీకు తెలుసు మాకు తెలుసు. సీజన్ 1లో తను అసలు తన హరి కథలు బుర్ర కథలు మస్తు ఉన్నాయి, మస్తుగా అనిపించినాయి. అండ్ ఈరోజు కూడా తను చాలా యాక్టివ్గా ఉంది. వచ్చినప్పటి నుంచి తను స్క్రీన్ స్పేస్ని తీసుకుంటుంది. అండ్ తను మాట్లాడే ప్రతి చోట కొంచెం ఒక వైబ్ పుట్టుకొస్తుంది, ఏదో కొత్త కళ లెక్క ఉంటుంది. హౌస్లో మస్తు ఒక నూరు వచ్చినట్టుంది, అట్లా నడుస్తుంది. సో హరితేజ కూడా వచ్చేసింది. సో తన గురించి కూడా స్మార్ట్ అనుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎవరు ఊహించని రకంగా గంగవ్వ ప్లే చేస్తుంది గేమ్. వాళ్ళు గంగవ్వ గురించి అయితే మాట్లాడుకోలేదు, బట్ అసలు ఈరోజు అసలు మొత్తం గంగవ్వతోనే జరిగినాయి. ఆమె ఇచ్చిన 4-5 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అసలు అవే ఎట్లా అట్లా అట్లా తిరుగుతున్నాయి. సో ఆమె మస్తుగా అంటే ఈసారి డిసైడ్ అయిపోయి వచ్చింది. మొన్న వెళ్ళిపోయినా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇచ్చి పడేస్తా అన్నట్టుగా తను వచ్చింది. అండ్ హైలైట్ అండి, మొత్తం హైలైటేగా. అసలు చెప్తాను వినండి. మణికంఠని నబీల్ గంగవ్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మణికంఠ గురించి మాట్లాడేటప్పుడు తను అంటది, ఏంది ఎప్పుడు పక్కన కూర్చొని ఏడుస్తూనే ఉంటాడు, ఏమైనా చెప్తే పెళ్ళాం బిడ్డ యాదికి వస్తున్నాడని చెప్తాడు. సో సో ఏంటంటే ఏడుస్తున్నాడు కదా మన మణికంఠ, యాదికి వస్తున్నాడని చెప్తుంటావు. సో ఆమె సర్కాజం చూడండి, ఆ ఏజ్లో ఆమె హ్యూమర్ చూడండి, ఆమె యూజ్ చేసేది. వెళ్ళిపోతా నామినేట్ చేయనా ఇట్లా అడుగుతుంది. ఆమె అడిగి ఆమె నిజంగా అది సర్గజం చేస్తుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మస్తుగా అనిపిస్తుంది. సో లేదవ్వా నువ్వు ముద్దుగా మాట్లాడతావు ఆగాని మావాడు వస్తాడు కదా ఆడుకోనికి. సో మణికంఠ వచ్చి పక్కన కూర్చొని, లేదు నాకు డబ్బులు కావాలి, పైసలు కావాలి, చాలా అవసరం కదా అంటే, సర్లే నెక్స్ట్ వీక్ పోతా. సో ఇలాంటి సార్గజంతో గంగవ్వ అసలు మస్తు చేస్తుంది. అదే కాదు, లగ్జరీగా వీళ్ళు అందరు ఏం డిసైడ్ చేసుకున్నారు, ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్, వాళ్ళకి బెడ్స్ అయితే ఇచ్చేద్దాం, నిద్ర లేకపోతే కుదరదు, బట్ రేషన్ దగ్గర కొంచెం పట్టుకొని ఉందాం, మొత్తం ఇవ్వకుండా ఉందాం, లగ్జరీ ఇవ్వకుండా ఉందాం అనేసి పాలు ఆపేశారు. కానీ పాలు ఆపడం తప్పు కదా, టీ లేకపోతే పిచ్చి ఎక్కిపోద్ది. మొత్తం ఒకవైపు చాయ్ ఒకవైపు. అసలుకి మనం కూడా ఫుల్ చాయ్ లవర్స్, అసలు మామూలుగా ఉండదు. ఆ హౌస్లో అందరినీ నామినేషన్స్లో వేసేస్తా నేను, కుదిరితే ఎలిమినేట్ చేసేస్తా పాలు ఇవ్వకపోతే. చాయ్ అంటే అంత ఇష్టం అన్నట్టు. సో అలాంటి చాయ్కి ఆపితే ఎవరికైనా చికాగేస్తుంది. సో చాయ్ ఆపిండు. ఆయన నబీల్ అంటాడు, అది కాదు గంగవ్వ పాలు లగ్జరీ అంటే, పోయినసారి ఫుల్గా ఉండే పాలు ఇప్పుడు ఎందుకు లేదు, ఇట్లా కడుపులో ఏమంటారు బరా బరా తిప్పుతూ ఉంటుంది, చాయ్ కావాల్సింది అంటే పాలు కావాలి, చాయ్ కావాల్సింది, అసలు డౌట్ లేదన్నట్టుగా గంగవ్వ అంది. అయితే రోహిణ్ అంటది, పెద్ద ఆమెని నేను, నాకైనా ఇవ్వాలి మీరు అని చెప్తే రోహిణ్ చెప్తుంది పక్కన నుంచి, అవును మేము పెద్దవాళ్ళం అంటే నువ్వు ఎందరినీ కన్నావు, నువ్వు ఏంది పెద్ద అనేసి మళ్ళీ ఆమెకు అక్కడ పంచి. అండ్ నబీల్కి కూడా అర్థమైపోయింది, ఇక పాలు అవి ఇవ్వాల్సిందే, గంగవ్వ ఊరుకోదు అన్నట్టుగా. అండ్ ఆమె 1-on-1 పంచెస్ ఇస్తే నువ్వు ఒకదాని తర్వాత ఒక తర్వాత పంచెస్ ఇస్తుంటే అర్థమైపోయింది డెఫినెట్గా గంగవ్వకి అయితే ఇక ఆపలేము, ఏది కావాలంటే ఇవ్వాల్సిందే. అండ్ ఆమెకి ఇవ్వాల్సిందే, ఆప్షన్ లేదురా పిచ్చోళ్ళు, మీరు ఇంట్లో ఉండి పెద్ద ఆమెని దాంతో ఆపుతాం దీంతో ఆపుతాం అనే మైండ్ సెట్ పక్కన పెట్టండి. ఆమెని అదే కంటెస్టెంట్గా చూడకండి, ఆమెని గేమ్లో తీసుకొని నడవండి. ఎన్ని రోజులు ఆమె ఉంటుందో అన్ని రోజులు అట్లా తీసుకుపోవాలి ఆమెని. సో అది ఉండాలి. వీళ్ళకి అర్థమవుతుందో అర్థం అవ్వదో తెలీదు. అండ్ ఇక ముక్కు అవినాష్ కూడా స్టార్ట్ చేసేస్తుండండి. మణికంఠ వచ్చి అవినాష్ని చెప్పిండు, మనం ఇద్దరం చేంజ్ చేసి ఏమంటారు డిషెస్ వాష్ చేసుకుందామా అంటే సరే అన్నాడు. అండ్ అప్పటికప్పుడే అవినాష్ మీద మణికంఠ మీద అది వేసేసారు. అండ్ వీళ్ళు పాట పాడుకుంటూ హరితేజ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయింది. ముగ్గురు మస్తుగా ఎంటర్టైన్ చేస్తూ పాటలు పాడుతూ డిషెస్ కడుగుతుంటే రోహిణ్ వచ్చి చెప్పింది, ఏంది మీరు ఇంటి హార్మోనియంని పాడు చేసేస్తున్నారు, మొత్తం ఖరాబ్ చేసేస్తున్నారని. తను కూడా తన ఎటకారంతో మంచిగా చెప్పిపోయింది. సో ఇలా మొత్తం ఇంట్లో ఒక కళ వచ్చేసింది. ఈరోజు నేను చెప్తున్నా నా ఫేస్ మీద కూడా కళ వచ్చేస్తుంటుంది. సో ఎందుకంటే అది చూడడానికి మంచిగా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి ఏంద్రా బాయ్ అసలు ఏం నడుస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఏమో ఓకే ఒక ఇంట్రెస్టింగ్ షో చూస్తున్నాం, మస్తుగా ఉంది, మజా వస్తుంది అన్నట్టు ఉంది. ఈ బిగ్ బాస్ మూవీ అయితే 100% టీఆర్పీని ఇట్లా పెంచుంటుంది. సో నిజంగా అంటే నిజంగా చాలా బాగుండే. అండ్ రోహిణి అంటే గంగవ్వ అంటది, ఏందవా ఏం చేస్తాం అంటే, ఏం చేస్తాం ఏంది, ఏదైనా చేస్తాం,
అన్నీ చేయడానికే కదా వచ్చిందంటే రోహిణి అంటది, నిన్న టాస్క్ గెలిచినప్పుడే అనుకున్నాను ఏమైనా చేస్తావులే అని రోహిణి అక్కడ. సో అట్లా నడుస్తుందండి. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త కంటెస్టెంట్స్ అందరి మైండ్లో ఒక మాట వచ్చేసింది, అండ్ అది నిజం కూడా. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళే వాళ్ళతో వెళ్ళి కలుస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చి వీళ్ళతో కలవట్లేదు. అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఉంది, మేము వీళ్ళని ఎలా ఆపాలి, ఎలా తట్టుకోవాలి, వీళ్ళతో ఎలా జరుగుద్ది ఏంటి అనేసి. ఇవన్నీ ఒకవైపు ఉంటే విష్ణుప్రియ వెళ్ళి మణికంఠ గురించి రోహిణికి చెప్పింది. ఏంటంటే మణికంఠ ఎలా ఉంటాడు ఏంటి అనేసి రోహిణి అడిగినప్పుడు విష్ణుప్రియ వెళ్ళి చెప్పింది ఏంటంటే, నేను ఒక మాట అన్నావు ఏంటంటే మీరందరూ పిల్ల బచ్చాలనేసి. మేమందరం దాన్ని క్యాజువల్గా తీసుకున్నాం, బట్ మణికంఠ దాన్ని క్యాజువల్గా తీసుకోలేదు. అదే మణికంఠ క్యారెక్టర్ యాక్చువల్గా కూడా. మేము ఎక్కడి నుంచి సింపతి చూపిస్తే కుదరదండి, అది బయట కూడా ఉండాలి, లోపల హౌస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా చేస్తాడు అనేసి రోహిణికి చెప్పింది. ఎందుకంటే అందరూ మణికంఠని కార్నర్ చేశాం మేము అని బయట ప్రొజెక్ట్ అవుతుంది అనే విషయం వీళ్ళందరికీ తెలిసిపోయింది. ఆల్రెడీ సీతకి తెలిసిపోయింది, అక్కడి నుంచే వీళ్ళు స్టార్ట్ అయిపోయారు. సో ఆ దాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది ఇట్లా నడుస్తుంది. అండ్ మణికంఠ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు కరెంట్గా. ఇప్పుడు దాకా అయితే ఎంజాయ్ చేసింది. ఇక రేపటి నుంచి తెలియదు ఎట్లుంటుందో ఏంటో అనేసి. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు నామినేషన్స్లోకి వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు నామినేషన్స్ ఏంది అంటే, రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి. రేపు ఉంటుంది, కొన్ని పవర్స్ వచ్చాయి వీళ్ళు గెలిచినప్పుడు, సో దాని యూటిలైజేషన్ అవి మొత్తం ఉంటుంది. బట్ ఇప్పటికైతే ఈరోజు ఏం జరిగిందో చెప్పేస్తా. ఇక నామినేషన్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయండి. అండ్ పాయింట్ బేస్డ్ నామినేషన్స్ అన్ని పాయింట్ బేస్డ్ నామినేషన్సే, వర్స్ నామినేషన్స్ ఏం పోలేదు. అండ్ కొన్ని నామినేషన్స్ అయితే హైలైట్ అండి. హరితేజ, టేస్టీ తేజ, ఈ తేజ వాళ్ళు గట్టిగా చేశారు ఈరోజు నామినేషన్స్. పాయింట్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ మస్తుగా ఉన్నాయి. సో హరితేజ ఫస్ట్ యష్మిని నామినేట్ చేసింది. నిన్న చెప్పినా కదా అందరు యష్మిని టార్గెట్ చేస్తారనేసి. ఒక చూస్తే క్విజ్ కూడా పెట్టినా నేను యూట్యూబ్లో, యష్మి టార్గెట్లో ఉందా అనేసి. సో యష్మి టార్గెట్లోనే ఉంది. అండ్ ఈరోజు ఏం తెలిసిందంటే సీత కూడా టార్గెట్లో ఉంది అందరికీ. ఇదైతే క్లియర్ అయిపోయింది. సో యష్మిని నామినేట్ చేసింది. నువ్వు ఫేవరెటిజం చూపిస్తావు, ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకొని దాంట్లోనే నువ్వు గేమ్ ఆడతావు. వాళ్ళు ఏం చేసినా నీకు ఓకే, బట్ బయట గ్రూప్ నుంచి బయట ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళని అంత వెల్కమింగ్గా లేవు. అండ్ నీ ఎమోషన్స్ నీ గ్రూప్ కోసమే, అండ్ నీకు ఇష్టమైన వాళ్ళ కోసమే నువ్వు ఎమోషన్స్ని చూపిస్తావు అన్నీ అనేసి హరితేజ చెప్పింది. అండ్ అక్కడ నుంచి యష్మి అయితే డిఫెన్స్లో చెప్పింది ఎట్లా కాదు ఇట్లా కాదు అనేసి. బట్ హరితేజ అయితే మొన్న మణికంఠ రూమ్లోకి వెళ్ళినప్పుడు, కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మణికంఠ ఫుడ్ తీసుకురాకపోవడం కూడా మాకు కరెక్ట్గా అనిపించలేదు, బయట జనాలకి కరెక్ట్గా అనిపించలేదు. మేమందరం మణికంఠకి తీసుకొస్తుంది అనుకున్నాం, బట్ అక్కడ కూడా నువ్వు ఫేవరెటిజమే చూపించావు, నీకు ఇష్టమైన వాళ్ళ కోసమే తీసుకొచ్చావు. అంటే మేము ఉన్నాం కదా మణికంఠతో అట్లా ఇట్లా అంటే, అసలు నువ్వు ఉంటే వాడికి ఏంది యూజ్ అన్నట్టుగా హరితేజ చెప్పింది. అండ్ దట్ వాజ్ ఆన్ పాయింట్ నామినేషన్ అండి యష్మికి. సో గట్టిగా పడింది ఆ నామినేషన్, అందులో డౌట్ లేదు. అండ్ సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే నువ్వు ఉంటావు, నీ పర్సనల్ గేమ్ నీకు లేదు. ఈవెన్ మొన్న టాస్క్లో కూడా వాళ్ళనే అడుగుతున్నావు ఊరికే కానీ నీ డిసిషన్ నువ్వు తీసుకోలేదు మొన్న ఐ యామ్ స్పేస్ టాస్క్లో కూడా. సో ఇది నీ ప్రాబ్లం అనేసి చెప్తే పృథ్వీ కూడా దాన్ని డిఫెన్స్ చేసుకున్నాడు. బట్ ఆ డిఫెన్స్లో పృథ్వీ ఒక మాట వదిలాడు, 1 hour షో చూసి మీరు ఎలా జడ్జ్ చేస్తారు అనేసి. బట్ 1 hour షో చూసి జడ్జ్ చేయకపోతే ఎట్లా జడ్జ్ చేస్తాం? మేమందరం ఓట్లు ఎట్లా వేస్తున్నాం పృథ్వీకి? పృథ్వీ కోసం 24 గంటలు కూర్చొని చేస్తామా మేము? చూడం కదా. 1 hour షోనే చూస్తాం. ఆ 1 hour షోలో నువ్వెంత స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నావు, దట్ ఈస్ మ్యాటర్స్. ఆ 1 hour షోలో నువ్వేం పర్ఫార్మ్ చూపిస్తున్నావు అనేదే మ్యాటర్. నువ్వు కరెక్ట్గా పర్ఫార్మ్ చేస్తే ఆ 1 hour షోలో వేస్తారు నిన్ను. అండ్ అందులో నువ్వు పాజిటివ్గా చేస్తే పాజిటివ్గా చూపిస్తారు, ఎనాయింగ్గా చేస్తే ఎనాయింగ్, ఇన్నోసెన్స్గా చేస్తే ఇన్నోసెన్స్, నువ్వేం చేస్తే అదే ఇస్తారు. సో ఆ మాట కంప్లీట్గా నాన్ సెన్స్. అదే హరితేజ కూడా లోపలికి వెళ్ళి చెప్పింది, అసలు 1 hour చూస్తాం, అందులోనే చేయాలి నువ్వు ఏమైనా అనేసి. సో అలా పృథ్వీని నామినేట్ చేసింది. తను నేను ఒప్పుకోను అంటే ఇది నా నామినేషన్, నేను ఒప్పుకున్నా, ఓకే నేను అగ్రీ చేస్తా దీన్ని అనేసి హరితేజ గట్టిగా ఇచ్చేసింది. ఇదైపోయింది. ఇక దాని తర్వాత గౌతమ్ వచ్చిండు. గౌతమ్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేసిండు. అండ్ ఏం లేదు, నీ గేమ్ చాలా తక్కువగా ఉంది, నువ్వు అసలు గేమ్ ఆడట్లేదు,
ఒకరి వైపే నీ ఇంట్రెస్ట్ ఉంది, పృథ్వీ వైపే నీ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పకుండా ఒకరి వైపే నీ ఇంట్రెస్ట్ ఉంది, వేరే వాళ్ళతో అసలు ఏం సంబంధం లేదు, ఎక్కడెక్కడో ఉంటావు అనేసి నామినేట్ చేస్తే నేను ఇట్లానే ఉంటా, ఇదే నా పర్సనాలిటీ, నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లుండే ఇక్కడ దాకా వచ్చినా, ఇట్లుండే ఇంకా ముందుకు కూడా పోతా, ప్రేక్షక దేవుళ్ళారా ఎట్లా నన్ను ఆదరిస్తున్నారు అట్లనే ఆదరిస్తారు, వాళ్ళే తీసుకుపోతారు, నేనైతే నా పర్సనాలిటీ మార్చుకోను అనేసి విష్ణుప్రియ క్లియర్ గా చెప్పేసింది. ఇక మార్చుకోకపోతే బయటికి పోతుంది, ఇంకా చేసేది ఏం లేదు. ఎంతమంది అని చెప్తారు ఇదే నా నేచర్ అంటే, నువ్వు ఒక గేమ్కి వచ్చినావా, ఆ గేమ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ నేచర్ చూపించాలి అంటే కుదరదు. సో దాని తర్వాత యష్మిని చేసిండు ల్యాక్ ఆఫ్ స్పోర్టివ్నెస్ నీ దగ్గర, అండ్ రివెంజ్ నామినేషన్స్ నీవి కరెక్ట్ కాదు. పైన హరితేజ కూడా చెప్పింది, ఒక నామినేషన్ ని హోల్డ్ చేస్తున్నావు యష్మి, నువ్వు మణికంఠని నామినేట్ చేసుకుంటూ, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్తే యష్మి చెప్పింది, నా ఇష్టం నేను అట్లనే చేసుకుంటా, దట్ ఈస్ మై విష్, నాకు నచ్చలేదు నేను చేస్తున్నా అని చెప్పింది. బట్ అదే రీజన్ తో గౌతమ్ కూడా వేసిండు మళ్ళీ ఆ రివెంజ్ నామినేషన్స్ వద్దు అనేసి. కరెక్టే కదా, రివెంజ్ కొన్ని రోజుల దాకా బాగుంటుంది, బట్ కొంచెం సేపు తర్వాత అది బోర్ అయిపోతుంది. ఇలాంటిది ఇంకో టాపిక్ జరిగింది, టేస్టీ తేజ కూడా చెప్పాడు, దాని గురించి కూడా చెప్తాను. నేని పావని అండి, తను వచ్చింది, తను ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేసింది. సీరియస్నెస్ లేదు, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్, నీకు దీని తప్ప ఇంకేం రాదా, నువ్వు గేమ్ ఆడావా, ఓకే, అండ్ కామ్గా ఉండడం, ఓకే, అసలు నేను ఎప్పుడు రెడీగా లేను, నేను అసలు చీఫ్ అవ్వను, నేను మెగా చీఫ్ అవ్వను, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. ఇదైతే నీ బిహేవియర్ ఉందో, ఇదేమైతే ఉందో అది కరెక్ట్గా అనిపించట్లేదు. నీకు ఇవన్నీ వద్దు అనుకుంటే దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇది కావాలి అనుకుంటున్నారు, వాళ్ళు నీకన్నా ఎక్కువ డిజర్వింగ్ ఇంట్లో ఉండడానికి. సో దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యూ అనేసి నామినేట్ చేస్తే, నేను నా నేచర్ చేంజ్ చేసుకుని ఆల్రెడీ గౌతమ్ వేసేసాడు అదే మాట మీద. ఇప్పుడు నైని చెప్పేసరికి విష్ణుప్రియకి ఇక ఆగలేదు, ఇక చెప్పింది, ఇది నా నేచర్, నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లానే చేస్తా, నేను ఎవరి కోసం నా నేచర్ మార్చుకోలేను, నేను ఇట్లానే పైకి వచ్చిన, నన్ను మార్చుకోమంటే నేను ఎందుకు మార్చుకుంటా, నా గేమ్ ఇదే, ఇది నేను పర్సనాలిటీ చూపించాలి, ఇదే నా పర్సనాలిటీ, నేను ఇదే చూపిస్తా అనేసి విష్ణుప్రియ అని చెప్పింది. పర్సనాలిటీ చూపించడం ఒకటి, అండ్ ఒక దానికోసం నువ్వు ఒక గేమ్ లోకి వస్తే విన్ అవ్వడానికి వచ్చినావు. మేబీ షీ వాజ్ నాట్ విల్లింగ్లీ కేమ్ టు దిస్ గేమ్, తను కావాలని రాలేదేమో, అట్లనే అనిపిస్తుంది. బిగ్ బాస్ తీసుకొచ్చిండేమో విష్ణుప్రియకి కొంచెం బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నట్టుగా. సో ఆమె అది బయటకి చెప్పలేక ఇట్లా చెప్పింది, నాకైతే అర్థమైపోయింది. షీ వాజ్ నాట్ ఇన్ టు ద గేమ్ విష్ణుప్రియ, తను ఆడాలి అని అనుకోవట్లేదు అసలు విష్ణుప్రియ గేమ్. నేను ఇట్లానే ఉంటా, నన్ను తీసుకోపోతున్నా, నేను పోతా అంటుంది. సో ఇక నిన్ను తీసేసారి, ఇక నువ్వు ఇప్పుడు బయటికి కూడా వెళ్ళిపో విష్ణుప్రియ. సో అదే నాకు అర్థమైపోయింది. ఇక ఈరోజు నువ్వు చెప్పిన జస్టిఫికేషన్, క్లారిఫికేషన్ కూడా అదే, నేను ఇట్లానే ఆడతా అంటే ఇక అట్లనే ఆడు, అట్లనే బయటికి పోతావు. సో అది జరిగింది. అండ్ వచ్చాను, నేను ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నానని కూడా విష్ణుప్రియ అంటే, 15 వీక్స్ షోలో ఎప్పుడు దాకా నువ్వు సెట్ అవుతావు, నువ్వు సెట్ అయ్యేసరికి గేమ్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతావు. సో అని నయని పాని కూడా మంచిగా ఇచ్చింది. ఓకే, ఇవన్నీ నా చీఫ్, నా స్ట్రెంగ్స్ కావు, అసలు నేను లేదు, నేను సోల్జర్ లెక్కనే ఉంటాను, నేను ఒక వారియర్ లెక్క రాను అనేసి విష్ణుప్రియ చెప్పింది. బట్ దీస్ ఆర్ లైక్ నాన్ సెన్స్ పాయింట్స్ అండి, నాన్ సెన్స్ లేని పాయింట్స్ ఇవన్నీ. ఇప్పుడు దాకా పెట్టినవన్నీ విష్ణుప్రియ అదే. కామెంట్ సెక్షన్ లో కనబడతారు విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబుల్, ఎక్కడ విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబుల్ ప్లీజ్ హియర్ అనేసి. నాకు అర్థం కాదు, ఓకే మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఫైన్, బట్ గేమ్ ఉంటే కదా, గేమ్ వైజ్ గా మీరు జడ్జ్ చేస్తే ఎట్లా చేస్తారో ఏందో, ఎవరిని హర్ట్ చేయడానికి కాదండి, బట్ కొంచెం గేమ్ చూడాలి ఎవరైనా నన్ను అడిగితే. సో అదే నేను కూడా చెప్తాను. అండ్ దాని తర్వాత అండి సీతాని వేసింది. సీతాని ఏమని చేసిందంటే, ఆఫ్టర్ చీఫ్ నీ గేమ్ కనబడట్లేదు, ఒక ఏడ్చే క్రైయింగ్ ఎమోషన్ తప్ప వేరే ఎమోషన్స్ ఏమీ కరెక్ట్ గా అనిపించట్లేదు, ఆ ఎమోషన్స్ లో పడి నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, చీఫ్ గా నువ్వు కొన్ని నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకోలేదు అనే పాయింట్ మీద సీతని నామినేట్ చేసింది. తను కూడా తనను డిఫెండ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా మాటలు చెప్పింది. అండ్ ఆల్సో ఇంకొక మాట ఏం చెప్పిందంటే, యు ఆర్ నాట్ వెల్కమింగ్ సీత అనేసి కూడా నయని పావని తనను చేస్తే, అసలు ఎక్కడ కలిసారు మేము, నువ్వు ఎక్కడికి వచ్చావు, నేను ఎప్పుడు మాట్లాడలేదు నీతో అనేసి సీత అన్నది.
సో వచ్చిన తర్వాత ఎవరికి కలవలేదండి ఇంట్లో ఎక్కువగా, అదైతే క్లియర్గా అనిపించింది. వీళ్ళు కొంచెం డిస్టెన్స్తోనే ఉన్నారు, చెప్పినా కదా అదే రీజన్ వల్ల వాళ్ళందరూ డిస్టెన్స్తో ఉన్నారు ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్. సో అదే దాని మీద సీతని కూడా నామినేట్ చేసింది. అయినా నువ్వు ఈ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే తిను అంటది, ఒక ఎవరు పోయినా కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ప్రతి ఒక్కరికి సేమ్ ఎమోషన్ ఎట్లా ఉంటుంది, కొందరికి ఇష్టం కొందరికి ఇష్టం అవ్వకూడదు. బట్ అక్కడ బేవక్క నుంచి మొన్న నైనిక దాకా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఫేవరెట్ కంటెస్టెంట్ పోతే ఏడిస్తే ఓకే అనిపిస్తుంది, బట్ ప్రతి ఒక్కరికి నువ్వు ఏడుస్తున్నావు, ప్రతి దానికి అదే చేస్తున్నావు అంటే ఇది మా ఇంట్లో కూడా చెప్పారండి, అందువల్లకి కూడా అట్లానే అనిపించింది. ఏంది ప్రతి వాళ్ళకి ఏడుస్తున్నది ఈమె అన్నట్టుగా, ఒక కనెక్షన్ అనేది అందరితో కనెక్షన్ ఎట్లుంటుంది అన్నట్టుగా డౌట్. బట్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ బాండింగ్స్ అన్నట్టు. సో ఇక నువ్వు ఏడుస్తూ చాలా ఉన్నావు, చాలా క్రై బేబీ లెక్క అయిపోయినావు అన్నట్టుగా చెప్పారు. అండ్ అది నిజమే అండి, చాలా అంటే చాలానే ఏడుస్తుంది తను. బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, డౌటే లేదు అందులో. ఇప్పుడు గేమ్లో ఉంటుంది, చూపిస్తుంది ఎంత స్ట్రాంగ్ సీత కూడా వీళ్ళకి. అండ్ తర్వాత మెహబూబ్ నామినేషన్స్ రెండు అండి. ఒకటి సీతకి వేసాడు, ఇంకొకటి యష్మికి వేసాడు. ఇద్దరికి ఒకటే రీజన్, యూ గైస్ ఆర్ నాట్ వెల్కమింగ్ అనేసి. పొద్దున అవినాష్, గంగవ్వ అండ్ మెహబూబ్ కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళకి ఎవరు కూడా వెల్కమింగ్గా అనిపించలేదు. అంటే వీళ్ళు వస్తే రిసీవింగ్ కరెక్ట్గా లేదు అన్నట్టుగా మెహబూబ్కి అనిపించింది. అండ్ హీ వాస్ థింకింగ్ అబౌట్ దట్ సిన్స్ వచ్చినప్పటి నుంచి. సో దానివల్ల వాళ్ళిద్దరికి అదే రీజన్తో నామినేట్ చేసేసాడు. అండ్ సీత చెప్తుంది, నేను కూడా చేస్తాను ఈ 1 వీక్ తర్వాత నీకు, నువ్వు ఇట్లా నామినేట్ చేసినందుకు అని చెప్పింది. అయితే మెహబూబ్ అన్నాడు, ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కూడా ఇప్పుడే ఆలోచించుకుంటే ఎట్లా, వారం గేమ్ ఉంది చూసి ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా పోయాడు. అండ్ అందరూ నవ్వుకున్నారు కూడా. అండ్ దాని తర్వాత టేస్టీ తేజ వచ్చాడండి, సీతని నామినేట్ చేశాడు. నీకు పాయింట్ ఆఫ్ క్లారిటీ లేదు, ఏ పాయింట్ మీద ఏం చేయాలనే క్లారిటీ నీకు లేదు. ఎందుకు అంటే మొన్న మీరందరూ యాజ్ ఏ గ్రూప్గా క్లాన్గా డిసిషన్ తీసుకున్నారు, నువ్వు గేమ్ నుంచి అవుట్ అయిపోతావు అనేసి. ఎప్పుడైతే మీరు అందరు డిస్కస్ చేసుకున్నారు, మన టాస్క్లో మణికంఠ అండ్ సీత మధ్యలో డిస్కషన్ జరిగింది అందరు క్లాన్తో పాటు. నేను అన్ఫిట్ అనేసి నేనే పోతా అనేసి నువ్వు అందరి దగ్గర మెజారిటీ ఆఫ్ ఓట్స్ తీసుకున్నావు అండ్ డిసైడ్ అయిపోయాను, అందరికీ డిక్లేర్ చేసేసావు. ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చి ఎవరైతే తక్కువ పర్ఫామ్ చేశారో వాళ్ళని తీయమని చెప్తే కూర్చున్న తర్వాత నువ్వు నీ డిసిషన్ ఎట్లా చేంజ్ చేసావు? అలాంటప్పుడు నువ్వు మళ్ళీ గ్రూప్తో డిస్కస్ చేయాలి కదా. నువ్వు ఒకటి డిసైడ్ చేసి నువ్వు ఒకటి డిస్కస్ చేసుకుని డిసిషన్ ఒకటి తీసుకుంటే నువ్వు నీ క్లాన్కి రెస్పెక్ట్ ఎక్కడ ఇచ్చావు? అక్కడ మెజారిటీ ఆఫ్ ఓట్స్కి ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చావు? మంచి పాయింట్స్ మాట్లాడారండి అండ్ యూస్ఫుల్ పాయింట్స్. అప్పుడు నాకు కూడా అనిపించింది, ఓకే నేను కూడా చెప్పాను నా వీడియోస్లో, పాత వీడియోలో మీరు చూసుంటే. సో ఇది నువ్వు చేసావు, సో దట్ వాజ్ నాట్ ఓకే, నాకైతే అర్థం కాలేదు. సో దానివల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. నీ దగ్గర క్లారిటీ లేదు, దేని మీద స్టాండ్ తీసుకోవాలి దేని మీద లేదు అనేసి. సో దానికోసం నేను నామినేట్ చేస్తున్నాను అనేసి తన్ని నామినేట్ చేసేసాడు. అండ్ ఇక ఎంకేనైతే అండి నార్మల్గా నామినేట్ చేయలేదు, ప్రతి ఒక్క పాయింట్ మీద నామినేట్ చేశాడు మణికంఠని. ఒకసారి నీ ఎమోషన్స్ యాక్సెప్ట్ చేస్తాం, అరే పాపం అంటాం. రెండోసారి నీ సింపతిని యాక్సెప్ట్ చేస్తాం, అరే ఎట్లా జరిగిందా అంటాం. మూడోసారి నువ్వు వస్తే చేసి నామినేట్ కాదు యాక్సెప్ట్ చేస్తాం నిన్ను. థర్డ్ టైం కూడా ఓకే సర్లే అంటావు. కానీ 4వ సారి కూడా వచ్చి నువ్వు అదే సింపతి చూపిస్తే అరే ఏంద్రా బాబు వీడు ఇట్లా చేస్తున్నాడు అనిపిస్తుంది. సో నీ పరిస్థితి కూడా అట్లానే అయిపోయింది మణికంఠ, నువ్వు అదే చేస్తున్నావు, చికాగే వేస్తుంది. అస్సలు నచ్చట్లేదు, చూసుకోలేకపోతున్నా. అది నీ గేమ్ స్ట్రాటజీ అయితే యాజ్ ఏ గేమర్గా ఐ రెస్పెక్ట్ యూ, బట్ అది నీ గేమ్ స్ట్రాటజీ కాకపోతే యు ఆర్ నాట్ ప్లేయింగ్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను అది నీ స్ట్రాటజీ కూడా కావచ్చు, అది అందరికీ డౌట్ వస్తూనే ఉంది. బట్ మణికంఠ తిప్పుతున్నాడు అందరినీ. సో చాలా అంటే చాలా మంచి పాయింట్స్ చెప్పాడు. అండ్ మొన్న యష్మి ఫుడ్ తీసుకురాలేదు నీకోసం, కావాలని నువ్వు యష్మి ఫుడ్ తీసుకురాలేదు. ఎందుకంటే ఆ రోజు పృథ్వీ చెప్పాడు నాకు అవసరం లేదు అనేసి. సో నీకంటే ఎక్కువ బాధ ఇంటి నుంచి ఫుడ్ తీసుకురానందుకు ఈ యష్మికి బాధ వేసింది. సో నువ్వు కూడా అక్కడ తప్పే చేసావు, నువ్వు రివెంజే తీసుకున్నావు, అది నాకు నచ్చలేదు, అదొక పాయింట్. అండ్ నీ సింపతి కాడ ఏదైతే నువ్వు ప్లే చేస్తున్నావో అది కూడా నాకు నచ్చట్లేదు. అది ఒకవేళ నీది క్యాలిక్యులేటివ్ మూవ్ అయితే ఐ లైక్ ఏమంటారు దాన్ని, అప్రిషియేటివ్ ఫర్ దట్ వన్, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. బట్ అది కాకుండా వేరేదేమైనా ఉంటే దట్ వాజ్ నాట్ ఓకే మణికంఠ అనేసి మణికంఠని
గట్టిగా వేసుకున్నాడు. అండ్ సీత వెళ్ళినప్పుడు నబీల్ సీత అన్నప్పుడు సీతకి ఫుడ్ తీసుకొస్తా అని నువ్వు ఎప్పుడైతే చెప్పావో సీత ఫ్రెండ్ అన్నావు, మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు సీతని ఎందుకు ఫ్రెండ్ అని చెప్పలేదు? నాగార్జున గారు అడిగినప్పుడు అంటే సీత షీఈ్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ జస్ట్ ఏ ఫ్రెండ్ అన్నాడు. అక్కడ నుంచి సీత నవ్వింది. అండ్ సీత ఏం చెప్పిందంటే, మళ్ళీ నేను జస్ట్ ఏ ఫ్రెండ్ అయితే ఆ పప్పీ టాస్క్లో నా మీద ఎందుకు నువ్వు అలిగావు అని చెప్తే దాని తర్వాత డైనమిక్స్ చేంజ్ అయ్యాయి అన్నాడు. సో అలా మణికంఠాన్ని కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుందండి ఇంట్లో టేస్టీ తేజ. అండ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ నామినేషన్ పాయింట్స్ మణికంఠకి పెట్టినవి కూడా ఇక సెట్ అవ్వు అనేసి చెప్పారు. అండ్ రేపటి నామినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, గంగవ్వ పాయింట్స్ కూడా బాగున్నాయి, అందరి నామినేషన్స్ చాలా బాగున్నాయి. ఇక వచ్చిన కొత్త హౌస్ మేట్స్ అయితే నిజంగానే మస్తుగా ఆడుతున్నారు. ఒక పూర్వ వైభవం వచ్చినట్టుంది బిగ్ బాస్ హౌస్కి. సీజన్ 1 చూసినాం, సీజన్ 4 చూసినాం, చాలా అంటే చాలా బాగా జరిగాయి. సో అలా మళ్ళీ అనిపిస్తుంది. అండ్ ఎవరంటే అవినాష్, గంగవ్వ, హరితేజ, రోహిణి ఇప్పుడు దాకా వీళ్ళు నలుగురు గేమ్లో వచ్చిన వాళ్ళలో పర్ఫార్మెన్సెస్ చూపిస్తున్నారు. లైక్ టాస్క్ వైజ్ కాదు, స్క్రీన్ స్పేస్ని చాలా తీసుకొని వాళ్ళు మంచిగా గేమ్ ఆడుతున్నారు. నాకైతే అది అర్థమైపోయింది. అండ్ ప్రతి ఒక్కరి హ్యూమర్ అండ్ చాలా బాగుంది. అండ్ టైమింగ్ కూడా చాలా బాగుంది, పంచెస్ కూడా మస్తుగా అనిపిస్తున్నాయి. సో బాగుంటుంది షో, చూద్దాం. ఇది షో ముచ్చట్లండి, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ముచ్చట్లు ఇవి. ఇక మనం మంచి మాట మీదకి వెళ్ళిపోతే ప్రకృతి పట్ల రెస్పాన్సిబిలిటీ అండి, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎన్ని ఉన్నాయో మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, నేను కూడా క్వశ్చన్ చేసుకుంటాను. సో దాని రెస్పాన్సిబిలిటీస్ ఏమంటారు దాన్ని, నివారణ అంటారు కదా, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంట్లో ఎంత రెస్పాన్సిబుల్గా మేము ఉంటున్నాం అనే దాని మీద క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో వాటర్ అండి, ఎంత పెద్ద నీడ్ అండి వాటర్. జనరల్గా మనకి ఎట్లా అంటే వాటర్ అరే ఉంది యూజ్ చేసుకుందాం, ఫినిష్ చేసుకుందాం అనుకుంటాం. అండ్ ట్యాప్ ఓపెన్ చేసేసి గంటలు మర్చిపోయి వెళ్ళిపోతాం. ఓకే, ఒకసారి బ్రష్ చేయడానికి ట్యాప్ ఓపెన్ చేస్తాం, అట్లనే పెడతాం, బ్రష్ చేసేంత వరకు ట్యాప్ ఓపెన్ ఉంటుంది. చాలా మందికి చూసినా నేను అండ్ చెప్పినా కూడా. సో ఇది ఒక్కటి అనే కాదండి, చాలా అంటే చాలా వాటర్ వేస్ట్ చేస్తాం మేము. సో ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే వాటర్, ప్రకృతిలో ఒకటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, వాటర్ని అండి. సో దాన్ని వేస్ట్ చేయకండి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, రెస్పాన్సిబుల్గా ఉండండి. వాటర్ని చాలా అంటే చాలా కరెక్ట్గా యూజ్ చేసుకోండి, పాడు చేయకండి, వేస్ట్ చేయకండి. ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతే, ఎక్కువ వద్దు. అరే వాటర్లో ఏముందిరా బాబు అట్లా చెప్తున్నా అని కాదు, వాటర్ ఉండాలి. లైక్ మేమే కాదు, మా తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా జనరేషన్స్ వస్తాయి, వాళ్ళు కూడా బ్రతకాలి, అందరికీ ఉండాలంటే మనం ఉన్నాం కదా అనేసి మొత్తం కంప్లీట్ చేసేసి వెళ్ళిపోకూడదు. సో యూటిలైజ్ వాటర్ వెరీ కేర్ఫుల్లీ అండి, ఎంత అవసరమో అంతే యూజ్ చేయండి, దాన్ని వేస్ట్ చేయకండి. చాలా మంది చాలా అంటే చాలా కష్టాలతో వాటర్ ఇక్కడ నుంచి ఒకవైపు తీసుకుపోయారు. చాలా మంది దగ్గర వాటర్ ఉండదు, మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు. నీళ్లు లేకుండా ఎంతమంది ఎంత బాధపడుతుంటారో, కష్టపడుతుంటారో. సో అలాంటిది మేమున్న చోట ఒకవేళ మాకు ఈజీగా నీళ్లు దొరుకుతుంటే దాన్ని వేస్ట్ చేయకండి. ఓకే, అది మీకు కాకపోతే ఎక్కడో ఒక చోట యూజ్ అవుతాయి నీళ్లు. ఓకే, ఎక్కడ కాకపోతే ఆ లైక్లీలో ఎర్త్లో ఆ నీళ్ళు అలా మిగిలి ఉంటాయి, తర్వాత జనరేషన్స్కి కూడా పనికి వస్తాయి. బట్ ప్లీజ్ గైస్ డోంట్ యూజ్ మచ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ ఎన్విరాన్మెంట్. సో ఈరోజు మంచి మాట ఇదండి, కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి నీళ్ళని. ఒక్కసారి వేస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న థాట్ మైండ్లో తెచ్చుకోండి ఏంది అనేసి, అండ్ ఎంతమంది ఇదే వాటర్ కోసం కష్టపడుతున్నారు అనే దాని గురించి. సో ప్లీజ్ దాన్ని మంచిగా యూజ్ చేయండి. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం మంచి అప్డేట్స్తో మంచిగా. సో ఈరోజు కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, subscribe and share. Take care. See you. Bye guys.